దైవ ప్రార్థన. ఓ దయామయుడవగు సర్వేశ్వర, మా వాక్కు చేతను, మనస్సు చేతను, కాయము చేతను ఏ విధమైన క్లేశమును ఇతర ప్రాణికి కలుగనీయక సదా ఉండేలాగున అనుగ్రహింపుము. ఓ కారుణ్యైక సింధో, మా వాక్కు చేతను, మనస్సు చేతను, కాయముతో కూడిన క్రియల చేతను సర్వకాల సర్వావస్థలందును ప్రపంచములో గల సకల ప్రాణికోట్లకు ఉపకారము చేసేలాగున ఆశీర్వదింపుము. ఓ జ్ఞానైకమూర్తి పరమేశ్వర, మాయందు జాగ్రత్తవస్థయందు గాని, స్వప్నావస్థయందు గాని, సుషుప్త్యావస్థయందు గాని ఈ మూడింటికి హేతువులైన స్థూల సూక్ష్మ కారణ శరీరములలో గాని ఏలాంటి విషయ దోషములున్నో చెడు సంకల్పములున్నో కలుగక ఉండేలాగున ఆశీర్వాదము చేయుము. ఓ శాంతి నిలయ పరమ పావన పుణ్యమూర్తి, మాపై ఎవరైనా నిందలు మోపినను, అపకారములు చేసినను, నిరుత్సాహము కలుగజేసినను వాటినన్నిటినీ సహించుకొని వారి దుష్కృత్యములకు వగసుసు మా నిశ్చయ దైవ కార్యమగు లక్ష్యము నుండి మనస్సును కొంచెమైనను చెలింపనీయక సదా ఉండేలాగున అనుగ్రహింపుము. ఓం నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం, కామయే దుఃఖతప్తానాం ప్రాణినామాతినాశనం. 36 పేజీ. దైవమతము ప్రతిష్ఠితమగనుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠ నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం మంగళం గురుదేవాయ భవదుఃఖాపహారిణే అసంగానందరూపాయ గురుదేవాయ మంగళం. ఓం